వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. రాహుల్ గాంధీ ముఠా భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకనామీ అని ఎక్కరిస్తుంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత ఆటోమొబైల్ రంగం రికార్డు స్థాయి వృద్ధిని నమోదు చేసింది అని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా విడుదల చేసింది. దాని ప్రకారం అన్ని సెగ్మెంట్లను కలుపుకొని దేశవ్యాప్తంగా దాదాపు 2.83 కోట్ల వాహనాలు అమ్ముడయ్యాయి. అంటే దేశీయ మార్కెట్లో సగటున ప్రతి నిమిషానికి 54 వాహనాలు విక్రయించబడ్డాయి. టూ వీలర్స్ మొత్తం అమ్మకాలు 2.17 కోట్లు కదా. ఉత్తరప్రదేశ్ 31.8 లక్షల యూనిట్ల అమ్మకాలతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక ఉన్నాయి. ప్యాసింజర్ కార్లు మొత్తం అమ్మకాలు 46.43 లక్షల యూనిట్లు కాగా మహారాష్ట్ర 5.64 లక్షల కార్ల విక్రయాలతో నెంబర్ 1 మార్కెట్ గా నిలిచింది. త్రీ వీలర్స్ మొత్తం అమ్మకాలు 8.36 లక్షలు కాగా ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో నిలవగా గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్ తదుపరి స్థానాల్లో ఉన్నాయి. కమర్షియల్ వాహనాలు మొత్తం అమ్మకాలు 10.80 లక్షల యూనిట్లు కాగా మహారాష్ట్ర 1.61 లక్షల యూనిట్లతో ఇక్కడ కూడా లీడింగ్ లో ఉంది. గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటకలు కీలక పాత్ర పోషించాయి. ఆశ్చర్యం ఏంటంటే ద్విచక్ర వాహనాలలో ముఖ్యంగా 100cc, 125cc మోటార్ సైకిల్ అమ్మకాలలో గ్రామీణ ప్రాంతాల వాటా చాలా ఎక్కువగా పెరిగింది. అలాగే కార్ల అమ్మకాల సంఖ్య కూడా పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో బాగా పెరిగింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో బాగా పెరిగిన డిమాండ్, పండుగ సీజన్లలో లభించిన ఆఫర్లు దేశంలో మెరుగైన ఆర్థిక పరిస్థితుల్ని సూచిస్తున్నాయి. వేగంగా జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి పనులు ప్రజల్లో పెరుగుతున్న కొనుగోలు శక్తిని గ్రహింపచేస్తున్నాయి. అన్ని వాహనాల పరిశ్రమ అభిప్రాయపడుతోంది. దీనికి సంబంధించి ఈ ట్రేడ్ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగిన సూచికగా అనుకోవచ్చు. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. ఆర్ వాయిస్ కి ఆర్థికంగా చేయూతనందించండి. మీ వల్ల మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది. ఇది చెప్పడంలో ఎలాంటి మొహమాటము లేదు. మీరు లేకుంటే ఈ ఛానలే లేదు. ఆర్థికంగా ఈ ఛానల్ ని నిలబెట్టే బాధ్యత కూడా మీదే. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.